నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యాహ్నం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. గుంతల గండం వీడేలా కూటమి సర్కారు చర్యలు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలతో నీట మునిగిన పొలాలు. చేతికొచ్చిన పంట నాశనమైందని రైతుల ఆవేదన. యూపీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై నిజ నిర్ధారణ కమిటీ. 7 రోజుల్లోగా నివేదిక అందించాలని సర్కారు ఆదేశం. మణిపూర్లో 3 వ్యక్తుల మృతితో మళ్లీ చెలరేగిన హింస. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికుల నిరసన. రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో గాలికి వదిలేసిన రోడ్లను బాగు చేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. విజయవాడలో దెబ్బతిన రోడ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అడుగు బయట పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తెచ్చారు. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం లేకుండా చేశారు. దెబ్బతిన్న రహదారులతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గుంతలు తేలిన రోడ్లతో వాహనదారులు నరకం చూశారు. 5 ఏళ్ల పాటు కనీస మరమ్మతులకు నోచుకోక భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలోని అంతర్గత రోడ్లను బాగు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగర పురపాలికల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. విజయవాడలోని 3 సర్కిళ్లలో 1486 గుంతలను గుర్తించి వీటిలో 478 పూడ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముఖ్య రహదారులకు మరమ్మతులు చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించకున్నా కనీసం ఉన్న వాటిలో గుంతలు పూడ్చటం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు గత 5 సంవత్సరాల్లో రోడ్లలో తిరిగి చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం, మా కాలనీలోనే నడువెర కొట్టుకున్న వాళ్ళు, తలకాయ పగిలిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినాక గోతులు అన్నీ పూడ్చి మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాలనీలో లేడీసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఓటరు గత ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని చాలా హర్షిస్తున్నారు. దీనివల్ల మేమందరం సంతోషంగా ఉన్నాము. 5 సంవత్సరాలు గుంత పూడ్చిన వాళ్ళు లేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలకే ఆ గుంటలన్నీ పూడ్చి చక్కటి డ్రైనేజీలు కానీ కానీ మొన్నటిదాకా ఒక 2 ఏళ్ల పాటు అసలు వాటర్ కాడే లేదు కాదు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. ఆ నీళ్ళలోనే ఈదుకుంటూ వెళ్ళేవాళ్ళు అందరూ 4వ రోడ్లో. ఇలా ఆ సమస్యని తీపిచ్చి పగలగొట్టించేది గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా అధ్వానంగా ఉండే. రాష్ట్రం మొత్తం బాగాలేదు. మా కాలనీలో కూడా రోడ్లన్నీ బాగాలేదు. ఇప్పుడే గుంటలై పూరుస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం రాష్ట్రంలో రోడ్లన్నింటిలోకి. డ్రైనేజీలు సరిగ్గా బాగాలేదు. డ్రైనేజీలు కూడా శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు బాగా పరిపాలన బాగా చేస్తున్నారు. 5 సంవత్సరాల మటు చాలా అధ్వానంగా ఉంది. విజయవాడలో సర్కిళ్ల వారీగా ఇప్పుడు రహదారుల గుంతలు పూడుస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులను దారి మళ్లించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. వర్రా రవీందర్రెడ్డి కేసులో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41A నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధమున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పిఆర్ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్ జారీ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వైఎస్సార్ జిల్లాలోని పలువురు ఆ పార్టీ కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున పులివెందుల, కడప ప్రాంతాల్లో ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు 6 ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు. పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి 41A నోటీసు అంటించి వచ్చారు. ఆ సమయంలో వివేకానందరెడ్డి ఇంట్లో లేకపోవడం, ఆయన భార్యకు
సమాచారం ఇచ్చి నోటీసు అంటించి వచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ వివేకానందరెడ్డి విచారణకు వెళ్లలేదు. ఇతనితో పాటు జిల్లా కో కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్తో పాటు మరో 2 ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించగా ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఆ పార్టీ న్యాయవాదులు, బాధిత కుటుంబ సభ్యులు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ను కలిసి విచారించాలనుకుంటున్న వారి జాబితా అందజేస్తే తామే పోలీసుల ముందు హాజరుపరుస్తామని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వివేకానందరెడ్డి అనే వ్యక్తి భార్య నాతో పాటుగా పులివెందుల డీఎస్పీ గారిని కలవడం జరిగింది. భర్త ప్రస్తుతం ఊర్లో లేడు, అందుబాటులో లేడు. ఒక వారం 10 రోజులు మాకు గడువు ఇస్తే నేనే తెచ్చి మా లాయర్ ద్వారా హాజరు పెడతాను, కాబట్టి మాకు ఒక 10 days టైం ఇవ్వాల్సిందిగా ఆమె ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 41A నోటీసులు మీరు ఎవరికైతే ఇష్యూ చేస్తున్నారో వారి లిస్ట్ ఇవ్వండి, అందరినీ కూడా హాజరు పెడతాము. నేను కూడా ఒక యాజ్ అడ్వకేట్ గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అడ్వైజ్ తీసుకుని దాని మీద 2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఈ విషయాలు తెలియజేస్తామని చెప్పేసి ఇవాళ చెప్పడం జరిగింది. వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆయన భార్య కళ్యాణి ఆరోపించారు. తన భర్త పేరుతో భూషణ్ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. నవంబర్ 8వ తేదీ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. అవి మా వారు చేయలేదండి. నేను చెప్పగలను, మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన ఫేస్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో, ఉదయభూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన అయినవి ఇవన్నీ చేశాడండి. ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రాకముందే పోలీసులు అతడికి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబకపల్లిలోని అతడి ఇంటికి సెర్చ్ వారెంట్ నోటీసు అంటించారు. ఈ పరిణామాలతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కృష్ణా జిల్లా తాడిగడప కామినేని హాస్పిటల్ సమీపంలోని 100 అడుగుల లోతు ముళ్లపొదల్లో పడిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ముళ్లపొదల్లో వృద్ధుడిని గుర్తించిన స్థానికులు కదలకుండా ఉండడంతో చనిపోయాడని భావించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు చెప్పలేని స్థితిలో వృద్ధుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల భద్రత కోసం హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. బాలికల భద్రత కోసం తీసుకునే చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. తీర్పు ప్రతిని మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వసతి గృహాలకు ప్రహరీ గోడలు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. రిజిస్టర్ ఏర్పాటు చేసి రాకపోకలను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ప్రవేశ మార్గాలు, కారిడార్లు, కామన్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఉంచాలని, బాలికల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించింది. సీసీ కెమెరాలు పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. కెమెరా రికార్డులను అనధికారికంగా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. స్నానపు గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, తగినంత నీటిని సరఫరా చేయాలని సూచించింది. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది పూర్వ నేపథ్యాన్ని పరిశీలించాలని, విద్యార్థుల భద్రత విషయంలో సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థినులతో గౌరవంగా మెలిగేలా, వేధింపులకు, దుష్ప్రవర్తనకు తావు లేకుండా సిబ్బంది విషయంలో ప్రవర్తన నియమావళిని రూపొందించాలని నిర్దేశించింది. ఈ నియమావళిని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని తెలిపింది. విద్యార్థినులు హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడేందుకు మానసిక ఆరోగ్య నిపుణులను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పోక్సో చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు, జరిమానాలను స్థానిక భాషలో ప్రదర్శించాలని సూచించింది. ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా బాలలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. పిల్లల నుంచి అందిన ఫిర్యాదులను నిబద్ధతతో పరిశీలించి తక్షణం చర్యలు తీసుకునే అధికారులను ఆ వ్యవస్థలో నియమించాలని పేర్కొంది. బాలికలకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా సంస్థల నిర్వాహకులతో ఒక వ్యవస్థను రూపొందించాలని కోర్టు ఆదేశించింది.
ఆపద నుంచి బయటపడేలా ఆత్మరక్షణ కోసం బాలికలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకునేందుకు భద్రతాపరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. భద్రతా చర్యలను మరింత మెరుగుపరిచే విషయంలో విద్యార్థినులు వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపింది. అత్యవసర సమయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా చట్టాలను అమలు చేసే అధికార యంత్రాంగంతో మంచి సంబంధాలు కొనసాగించాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. సిబ్బంది ఎవరైనా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికంగా వేధించినా ఆ విద్యాలయాల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనకాడుతారన్న హైకోర్టు, విద్యార్థులకు భద్రత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించకపోతే పట్టణ, గ్రామీణ విద్యార్థుల మధ్య విద్య విషయంలో అసమతుల్యత ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. అనంతపురం జిల్లా నరపల మండలం బి పప్పూరుకు చెందిన కె శంకరయ్య గుత్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 1986లో వంట మనిషిగా చేరి వాచ్మెన్ గా విధులు నిర్వహించేవారు. వసతి గృహంలో 2011 జూలై 20న ఓ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వ్యవహారం ప్రిన్సిపాల్ వద్దకు చేరడంతో శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించారు. ఆయన 2014లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల జరిగిన విచారణలో వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చారు. శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనన్నారు. ఘటన జరిగి 13 ఏళ్లు గడిచినా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. బాలికల రక్షణ విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్, ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలికల హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ఎన్జీఓలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. చాలా చోట్ల వేరుశనగ, వరి పంటలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నీట మునిగాయి. పూత, పిందె దశలో ఉన్న కంది పంట వర్షాల దెబ్బకు కోలుకోలేని విధంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట వర్షాల్పనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. వర్షానికి తడిసి వేరుశెనగ కాయలు మొలకలొచ్చాయి. మరికొన్ని చోట్ల వేరుశెనగ పీకి కుప్పలేసిన రైతులకు పశుగ్రాసం కూడా చేతికి రాకుండా కుళ్లిపోయింది. వర్షాలతో ఇప్పటికే 3 సార్లు కందిపూత రాలిపోయింది. ప్రస్తుతం పిందె, పూత మీద ఉండగా మరోసారి కురిసిన వర్షాలు కంది రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అకాల వర్షాలతో అన్ని విధాలా నష్టపోయిన రైతులు ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 4-5 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి కింద మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. 3-4 రోజులు కొనసాగితే ఈ మొలకలతో వేరుశనగ పట్టు కూడా రాకుండా పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరి పొలాలు కూడా అన్ని కోసుకొచ్చిన దిశలో ఉన్నాయి. అవి కూడా ఇన్ని మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. నోటికి వచ్చింది కూడా చేతికి రాకుండా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏదో ఆలోచన చేసి రైతులకు ఏదైనా నష్టపరిహారం అందియాలని చెప్పి కూడా మనం రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా గ్రామంలో 6 ఎకరాలు చెనిక్కాయ వేసుకున్నాము. ఈ చెనిక్కాయ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు వర్షాలు రావడం వల్ల, ఈ తుఫాను పట్టుకోవడం వల్ల మేము పీకిన చెనిక్కాయ వర్షాభావితం వల్ల అంతా దెబ్బతినింది. ఎకరా వచ్చేసి మేము 50,000 దాకా పెట్టుబడి పెట్టినాము. మాకు చూస్తే ఎకరాకు 30,000 వచ్చే విధంగా ఉన్నాయి. అంటే చాలా నష్టాలు లేకపోయే విధంగా ఉన్నాము. ఏదో విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నేను 10 ఎకరాలు చెనక్కాయ వేసినాను. వచ్చేసి మొత్తం వర్షం వచ్చి మొత్తం అంతా పోయిసింది. 2,200, 2,300 అడుగుతున్నారు వ్యాపారస్తులు. ఎవరు చూసినా మాకు ఎకరాకు వచ్చేసి 50,000 ఖర్చు వచ్చింది. మీరే ప్రభుత్వం ప్రకటించాలని కోరుచున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో హెచ్ఎల్సీ కింద కోతకు సిద్ధమైన వరి పంట నేలవాలింది. 3 రోజులుగా నీటిలోనే ఉండటంతో ధాన్యం మొలకలొచ్చి పనికి రాకుండా పోయింది. కనేకల్, బొమ్మనహాల్ తదితర మండలాల్లో హెచ్ఎల్సీ కింద సాగు చేసిన వందలాది ఎకరాల వరి నేలకు వాలిపోయింది. శనివారం వర్షం కొనసాగడంతో వరి పంట ఇక చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. 8 ఎకరాలు చెనక్కాయ వేసి అంతా బూజు వచ్చి ఇద్దరికి మేత కూడా లేకుండా అయిపోయింది. మేము ఏం చేయాలో మాకు దిక్కు తెలుకోకుండా అయిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పుడు మమ్మల్ని. ఎకరాకి 50,000-60,000 ఖర్చు అంతా ఇది అయిపోయింది. మేము ఏం చేయాలో దిక్కు తెలుకోకుండా అయిపోయినాము. 3 ఎకరాలు వరి వేసాను. అకాల వర్షానికి అంతా మడి అంతా సాప్ అయిపోయింది. దిగుబడి 10 బస్తాలు ఎకరానికి తగ్గుతుంది. దీనికి 35,000 ఖర్చు పెట్టినాను నేను. ఆ దిగుబడికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు 5 ఎకరాలు వరి వేసాము. ఈ అకాల వర్షానికి నీలమట్టం అయింది. మేము దాదాపుగా ఎకరానికి 35,000 దాకా పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు ఎకరానికి కనీసం అంటే 30,000 లాసు. 5 ఎకరాల మీద 1,50,000 లాస్ వచ్చింది. అందుకోసము
మా పేదలపైన కనకరించి ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసే ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకొచ్చిన జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులకు మేలు జరగడం లేదని రైతులంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రామ్మూర్తి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. లోకేష్ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో నారావారిపల్లెకు చేరుకోనున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు శనివారం హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మణిపూర్లో మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. జిరిబాం జిల్లాలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్లో 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అల్లుడి ఇల్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ఆ తర్వాత నేతల ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టాయి. దాడుల నేపథ్యంలో 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఉత్తరప్రదేశ్లో మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చిన్నారులు సజీవ దహనమైన ఘటనపై నిజ నిర్ధారణకు ప్రభుత్వం 4 కూడిన కమిటీ వేసింది. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదికను 7 రోజుల్లోగా అందించాలని కమిటీని ఆదేశించింది. చిన్నారుల మృతికి కారణం ఆసుపత్రిలో భద్రతా లోపాలేనని వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఖండించారు. వైద్య కళాశాలలో అన్ని అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందన్న బ్రజేష్ ఫిబ్రవరిలో మాక్ డ్రిల్ని కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలు పనిచేయట్లేదని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర సింగ్ కూడా తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనలో నవజాత శిశువులు చనిపోవడంపై సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారంలోపు సమగ్ర వివరాలు పంపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కోరింది. విశాఖలో వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే వాక్థాన్ ఉత్సాహంగా జరిగింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్థాన్లో రెయిన్బో హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శిశు మరణాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్లకార్డ్స్ చేతబట్టి అవగాహన కల్పించారు. ముందు జాగ్రత్తలతో శిశు మరణాలను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రిమిథాన్కి విచ్చేసందరూ కూడా సోలమన్ దీవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ వెలుగులోకి వచ్చింది. అలల మాటన ఉన్న పగడపు దిబ్బ సప్తవర్ణాలతో అబ్బురపరుస్తోంది. వేలాది జలచరాలకు ఆవాసంగా మారిన ఆ పగడపు దిబ్బకు సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం. పసిఫిక్ మహాసముద్రంలోని సోలమన్ దీవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బను పరిశోధకులు కనుగొన్నారు. అది 32 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. భారీ పగడపు దిబ్బ గతంలో రికార్డు సృష్టించిన దాంతో పోల్చితే 3 రెట్లు పెద్దదని పరిశోధకులు తేల్చారు. ఇది 300 ఏళ్ల నాటిదని లెక్కగట్టారు. అలల కింద దాగిన పగడపు దిబ్బ ఎక్కువ భాగం గోధుమ రంగులో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ప్రకాశవంతమైన పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో అబ్బురపరుస్తోంది. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ పగడపు దిబ్బను అక్టోబర్లో పరిశోధకులు కనుగొన్నారు. 100 ఏళ్ల నుంచి పెరుగుతూ వచ్చినట్లు వెల్లడించారు. పవోనా క్లావస్ అనే జాతికి చెందిన ఈ పగడపు దిబ్బ నాచుతో నిండి చేపలు, పీతలు సహా ఎన్నో రకాల జలచరాలకు ఆవాసంగా ఉన్నట్లు తెలిపారు.